ఎక్కడ్రా మన గురువు? అరే అరే ఆపండ్రా, నేను వచ్చేసానుగా, మళ్ళీ ఎందుకు అదిగదిగో ఇదిగిదిగో అంటున్నారు? ఆపండ్రా, నేను వచ్చేసాను కదా. చెప్పండి గురువా. బాగున్నారా రా? మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మన శత్రువులు ఎలా ఉన్నారు? జబ్బులతో పాపాలతో చనిపోతున్నారు గురువా ఒక్కొక్కరుగా. అదేరా మనకి కావాల్సింది, అదే మనకి కావాల్సింది. అరే ఈరోజు నుంచి మనకు ఒక పని పడిందిరా. చెప్పండి గురువా. క్రైస్తవులు ఈ మధ్య ఎక్కువ చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసి బాప్తిసాలు తీసుకుంటున్నారు. అవును గురువా, అవును. ఈరోజు నుంచి ఒక్క క్రైస్తవుని కూడా బైబుల్ చదవనివ్వకూడదు. అవును అవును అవును. చర్చికి వెళ్ళనివ్వకూడదు. అవును అవును అవును. అరే ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి, బాప్తిసాలు మాత్రం ఎటు పరిస్థితిలో తీసుకొని ఇవ్వకూడదు. అవును అవును. రే అవునని చాలు, కానీ ఇంకా రంగంలోకి దూకండి రా. అరే 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 అదిగో చూడు 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 చూడు, క్రైస్తవుడు వస్తున్నాడు, వాడి చేతిలో బైబిల్ ఉన్నది. రే వాడు ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు రా. ఇప్పుడు వాడు ప్రార్థన ఆపాలరా. రే శిష్యులారా, వాడు ప్రార్థన ఆపాలి, ఓకేనా? మీలో ఎవరైనా రండిరా, ఫాస్ట్గా వాడు ప్రార్థన ఆపండి రా. నేను వెళ్తాను గురువా, నేను వెళ్తాను. ఆ రోజులు యోబుని యోయో అనిపించింది నేనే గురువా. అరే శిష్య, నువ్వు ఆ రోజుల్లో యోబుని యోయో అన్నావు కాబట్టి యోబుకి రెండింతలు దీవెన దక్కిందిరా. నువ్వు పక్కెళ్ళరా, రే మళ్ళీ వెళ్దువా. అరే రండ్రా శిష్యులారా, మీలో ఎవరైనా వాడు ప్రార్థన ఆపండి. గురువా నేను వెళ్తాను. సరే వెళ్ళురా, వెళ్ళి వాడు ప్రార్థన ఆపురా. వాసన వాసన ఎక్కడా ఎక్కడా ఎక్కడ? కుట్ర వాసన, కుళ్ళు వాసన. అవును అవును. ఇతని కన్నా బాగా పాట పాడితే కొల్లు కొల్లు, ఇతని కన్నా బాగా చదివితే కొల్లు కొల్లు, ఇతని కన్నా బాగా ప్రేయర్ చేస్తే కొల్లు కొల్లు, ఇతని కన్నా బాగా డాన్స్ చేస్తే కొల్లు కొల్లు. ఈ కుళ్ళుతో ఎలా రా ప్రేయర్ చేస్తావు? లేయిరా లేయిరా లేయి. కుళ్ళు కుల్లు కుల్లు. చూసారా గురువా, నేను ఆపేశాను. అరే శిషా, సూపర్ రా నువ్వు. నా దీవెన నీకు ఎప్పుడు ఉంటుంది, వెళ్ళరా వెళ్ళు. నాకు కుళ్ళు ఉండే మాట వాస్తవమే, కానీ నీ కుళ్ళుని దేవుని ద్వారా తొలగిస్తాను, కాబట్టి నేను మళ్ళా ప్రార్థన చేస్తాను. అరే రే ఏంట్రా వీడు మళ్ళీ ప్రార్థిస్తున్నాడు? నాకు చాలా భయంగా ఉంది రా. రండ్రా, మీరు ఎవరైనా వీడు ప్రార్థన ఆపండి, రండ్రా. నేను వెళ్తాను గురువా, నేను వెళ్తాను. వెళ్ళురా శిష్య, వెళ్ళి వాడు ప్రార్థన ఆపురా. వీడు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా ఫెయిల్, ఫెయిల్ ఫెయిల్. 5th నుంచి 10th దాకా ఫెయిల్, ఫెయిల్ ఫెయిల్ ఫెయిల్. ఫస్ట్ ఇయర్ ఫెయిల్, ఫెయిల్ డిగ్రీ ఫెయిల్, ఫెయిల్. వీడి లైఫ్ అంతా ఫెయిలే. ఫెయిల్ ఫెయిల్. చూడండి గురువా, నేను వాడు ప్రార్థన ఆపేశాను. శబాష్ రా శిష్య, శబాష్. నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫెయిల్ అయ్యాను, కానీ ఈ ఫెయిల్యూర్ని ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ఫుల్ పర్సన్గా దేవుడు మారుస్తారని నాకు నమ్మకం ఉంది, కాబట్టి నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను. అరే ఏంట్రా వీడు మళ్ళీ ప్రార్థిస్తున్నారు? రే శిష్యులారా, రండ్రా, వీడు ప్రార్థన ఆపండ్రా. రే రండ్రా ఫాస్ట్గా. నేను ఆపుతాను గురువా, నేను ఆపుతాను. అరే నువ్వేంట్రా ఏలంత లేవు, నువ్వు ఎలారా ఆపుతావు వీడు ప్రార్థన? నేను ఆపుతాను గురువా, మీరు చూడండి. సరే వెళ్ళురా శిష్య, వెళ్ళు, వాడు ప్రార్థన ఆపురా ఫస్ట్. ఒరే అప్పిగా, నీకు నీకు ఒళ్ళంతా జబ్బే కదరా? జబ్బు జబ్బు జబ్బు. నీ క్యాన్సర్ తెచ్చింది కూడా నేనే కదరా? మేమే కదరా? ఇంత జబ్బు పెట్టుకుని ఎలారా ప్రార్థన చేస్తావు? లేగు ప్రార్థన చెయ్యకు, లేగురా. చూసావా గురువా, నేను ఆపేశాను. రే అవునరా శిష, నేను చిటికేలు అంటున్నావు, వీడేం ఆపుతాలే అనుకున్నాను. శబాష్ రా శిష, నా ఆశీర్వాదం నీకు రెండింతలుగా ఇస్తాను. వెళ్ళు శిష, వెళ్ళు. నాకు జబ్బు ఉండేది వాస్తవమే, నాకు క్యాన్సర్ ఉండేది కూడా వాస్తవమే, కానీ ఇదంతా స్వచ్ఛపరిచే దేవుడు మనతో పాటు ఉన్నాడు, కాబట్టి నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను. అరే ఏంట్రా వీడు మళ్ళీ ప్రార్థిస్తున్నాడు? రే రండ్రా, రే మీలో ఎవరైనా వచ్చి ప్రార్థన ఆపండ్రా. నేను వెళ్తాను గురువా, నేను వెళ్తాను. సరే వెళ్ళురా శిష, వెళ్ళు, వెళ్ళి వాడు ప్రార్థన ఆపు. అరే ప్రార్థన ఆపమంటే పాటలో మ్యూజిక్ గురువా. ఓ అయితే వేసుకోరా శిష్య. ప్రియమైన యేసయ్యా.
ఏమన్నావు ప్రియమైన యేసయ్య. రే ప్రియమైన ఏసయ్య అన్నద్రా, ఆయన విన్నాడంటే వచ్చేస్తారా రే ఫస్ట్ వాడు ప్రార్థన రా ప్లీజ్ రా రే. టన్ 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 టన్. ప్రియమైన వేస్తయ్యా, వేస్ట్కే రూపమా, ఆ వేస్ట్ అంతా నువ్వే. నువ్వు వేస్ట్, నువ్వు పుట్టిందే వేస్ట్. ప్రార్థన చెయ్యకులే, నువ్వు వేస్ట్. రా ప్రార్థన చెయ్యకు. చూసావా గురువా, ప్రార్థన ఆర్పేసినాను. శబాష్ రా శిషా, నా దీవెనలు నీకు 10 రెట్టింతలుగా ఇస్తాను, వెళ్ళరా. నేను ఈ లోకానికి వేస్ట్, కానీ దేవుడికి నేను ఒక బెస్ట్ పర్సన్గా ఉన్నాను. కాబట్టి నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను. అరే ఏంట్రా వీడు మళ్ళీ ప్రార్థిస్తున్నాడు, మీ వల్ల కాదు ఉండండి రే, నేనే వెళ్ళి ఆపేస్తాను రే, కొద్దిసేపు ఉండండి రా. అరే అప్పిగా నువ్వు ప్రార్థిస్తున్నావా? మా వాళ్ళు ఎంత చెప్పినా నువ్వు వినేవారా? వినవా రే నువ్వు అప్పిగా? జొజ్జో బజ్జో జొజ్జో బజ్జో జొజ్జో బజ్జో. అరే శిష్యులారా చూసారా, మీరన్నా ప్రార్థన ఆపినారు, నేను ఊరికి అట్లా వెళ్ళి జొజ్జో బజ్జో అన్ని తిరిగిపోయాడు. అలాగే గురువా, మీరు పెద్ద యోధుడు. థ్యాంక్స్ రా రే శిష్య, థ్యాంక్స్ రా. బ్రదర్ లేండి. బ్రదర్ మీకోసం ప్రార్థించేటప్పుడు దేవుడు నాకు తెలియపరిచింది ఏమంటే, మీరు అపవాది చేత చాలా శోధింపబడుచున్నారు. కాబట్టి మీరు అపవాది చేత శోధింపబడుచున్నామని చెప్పేసి మీరు మౌనంగా ఉండొద్దండి. మీరు ఖచ్చితంగా ప్రార్థించండి, బలము కలిగి ప్రార్థించండి, ఉపవాసం ఉండి ప్రార్థించండి. అంత మాత్రం కాకుండా మీరు బాప్తీసం తీసుకోండి. దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తారు బ్రదర్. దేవుడు నన్ను కొత్త పాత్రగా మారేశాడని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను. అరే ఆయన ఎవరో వచ్చినాడు, ఏదో చెప్పినాడు, వెళ్ళిపోయాడు, వీడేంట్రా మళ్ళీ ప్రార్థిస్తున్నాడు. గురువా గురువా, మేమైతే ప్రార్థనే ఆపాం, నువ్వైతే డైరెక్ట్ గా బాప్తీసానికే తీసుకెళ్ళావు గురువా. అవునరా రే శిష్య, నాకేదో చాలా భయంగా ఉంది రే, వీడి ఆడ బాప్తీసం పొందేస్తాడో అని నాకు అర్థం కాలేరా. వెళ్ళి వీడి ప్రార్థన ఆపండి రే. రండ్రా రే శిష్యులారా, వెళ్ళి మెంటల్ టార్చర్ పెట్టండి రా. అరే అప్పిగా లెగురా లెగురా లెగురా, ప్రార్థించకు, ప్రార్థన ఆపే, వెళ్ళురా. నువ్వు వేస్ట్ రా, అన్ని ఫెయిలేరా నువ్వు ఎందుకు రా, నీ కుట్ర రోగం రా రే అప్పిగా. నువ్వు లెగురా, నీ దగ్గర వాసన రా, ఇంత కోపము వాసన అన్ని పెట్టుకొని ఎలా రా ప్రార్థిస్తావు? అన్ని ఫెయిల్ అయిపోయినా కదా, ఎందుకు రా చేస్తున్నావు ప్రార్థన? లెగురా అప్పిగా. ప్రార్థన ఎలా రా వింటాడు దేవుడు? అప్పిగా లెగురా, లేరా లెగు. అరే పెట్టండి రా. అప్పి లేరా అప్పిగా, అప్పిగా లేరా. యేసయ్యా యేసయ్యా. అరే 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 ఏసే వచ్చేసారా, ఏసే వచ్చేసాడు. అరే రే రే ఏసే వచ్చాడు. ఏసయ్యా ఆగు, ఆగమంటున్నాగా ఆగు. అరే శిష్యులారా, ఏసే వచ్చేసాడు, వెళ్ళి అటాక్ చేయండి, వెళ్ళండి. అరే శిష్యులారా, ఏరా ఇది మీకు? వెళ్ళి ఏసైనా అటాక్ చేయమంటే పడిపోతున్నారా? ఉన్నారా, నేను వెళ్తాను. అయ్యోయ్యో, నా వల్ల కూడా కాలేదే. అరే శిష్యులారా, లేకండి రా, లేకండి. వీడి దగ్గరికి ఏసై వచ్చేసాడు రా, ఇంకా మన వల్ల ఏం చేయను కాదు. అదిగో అక్కడ ఒక అప్పిగాడు కనిపిస్తున్నాడే, వాడిపై మెంటల్ టార్చర్ పెడతాం రండి.